సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బ్లాగ్ యాక్చువల్గా 1 మంత్ అయిపోతుంది నేను పోస్ట్ చేసి. ఇదే ముందు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే తిరుమల వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? సో ఏంటేంటి స్పెషల్స్ చేసుకున్నారు? సో మీ అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారా? సో మనకి ఏంటంటే ఈ పండుగలన్నీ ఫెస్టివల్స్ మెయిన్గా భోగి, సంక్రాంతి అనేది మనకి విలేజ్లో బాగా సెలబ్రేట్ చేస్తారు కదా. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మార్నింగే లేచి కర్రలు పెట్టి దాని మీద ఏంటంటే బాగా 4కి లేచిపోతారు. ఉదయాన్నే లేచిపోయి చక్క కర్రలన్నీ ఒక దగ్గర ముందు రోజే పెట్టుకొని భోగి ఉదయాన్నే వేసుకొని మంటలు వేసి దాంట్లో మనకి ఏంటంటే ఉన్న చెడంతా పోయి అంతా మంచిగా ఉండాలని ఇయర్ అంతా కూడా కోరుకుంటారు కదా. సో చాలామంది, సో మేము కూడా అలాగే చేసాము. ముందు రోజు అన్ని కర్రలన్నీ ఉన్న పాడైపోయినవన్నీ కూడా ఒక చోట దగ్గర పెట్టుకొని ఉదయాన్నే 4కి లేచిపోయాము. 4కి లేచిపోయి మా అబ్బాయి కూడా లేచిపోయాడు. 4:30కి లేచిపోయాడు అనమాట. వాడు కూడా భోగి మంటలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇలాగ కాల్చుకున్నాము. 4కి కాల్చుకొని చక్క మంచిగా ఇయర్ అంతా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మీకు బాగుండాలి ఇయర్ అంతా అని కోరుకుంటున్నాను. సో ఇలాగ ఏంటంటే మా ఆచారం ప్రకారంగా ఇలాగా భోగి మంటలు అయిపోయాక దాని మీద మ్యాక్సిమం అందరూ ఇలాగ చేస్తారు. నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు పోసుకుంటే మనకి ఎలాంటి చెడు జరగదు, అంతా మంచి జరుగుతుంది, హెల్దీగా ఉంటాము, వెల్దీగా ఉంటామని కోరుకుంటారు. సో దాంట్లో ఏంటంటే మనకి పిడకలు ఉంటాయి కదా, ఆ పిడకలు ఇలా వేస్తే చాలా మంచిదని చెప్పారు అత్తయ్య. సో అందుకని మా అబ్బాయి చేతి వేయించాము. సో రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మాకు పక్కనే రామాలయం ఉంటుంది. రామాలయంకి వెళ్ళి కొంచెం మనకి ఫెస్టివల్ అంటేనే ఒక టెంపుల్ వైబ్స్ అనేది వస్తుంది కదా. సో పక్కనే టెంపుల్కి వెళ్ళి ఒక 20 మినిట్స్ అలా ఉండేసి అందరం కలిసి వెళ్ళి వచ్చేసామన్నమాట. సో ఆ గుడి దగ్గర నుంచి రాగానే టిఫిన్ తినేసిన తర్వాత మొత్తం అంతా రెడీ చేసుకున్నాము భోగిపళ్ళు పోయడానికి మా అబ్బాయికి. యాక్చువల్గా ఈ భోగిపళ్ళు ఏంటంటే ఈవినింగ్ పోస్తారు, కాకపోతే ఏంటంటే మేము ఈవినింగ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వైజాగ్. సో మార్నింగే పోసిస్తే బెటర్ అని చెప్పేసి మార్నింగే పోస్తున్నాం అనమాట. సో భోగిపళ్ళు పోసినప్పుడు విలేజ్లో అందరినీ, పక్క వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అందరినీ పిలుస్తాం కదా, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ కూడా. సో బేబీకి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి అందరినీ కూడా మేము ఇన్వైట్ చేసామన్నమాట రమ్మని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము వేయాలి, పేరెంట్స్ వేసిన తర్వాత పెద్దవాళ్ళు అందరూ వేస్తారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మేము మామయ్య, అత్తయ్య గారిని వేయమన్నాము. సో తర్వాత మేము వేసాము, తర్వాత మిగిలిన వాళ్ళందరూ వేశారు. సో ఇలాగ మనకి ఏంటంటే భోగిపళ్ళు ఎలా కలుపుతారంటే భోగిపళ్ళు, మనకి అక్షంతలు, నెక్స్ట్ ఏంటంటే దాంట్లో చిల్లర పైసలు, చాక్లెట్స్, చెరుకు ముక్కలు, ఇంకా రకరకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కలుపుతారనమాట. సో అవన్నీ వేసేసాము. వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇలా భోగిపళ్ళు పోయడం వల్ల ఏంటంటే సో పిల్లలకి ఎలాంటి చెడు దృష్టి కలగకుండా వాళ్ళు పాజిటివ్గా, హెల్తీగా, స్ట్రాంగ్గా పెరుగుతారనమాట. సో హ్యాపీగా ఉంటారని చెప్పేసి అలాగా మనకు ఒక నమ్మకం కదా. నాకు ఇది ఫస్ట్ భోగిపళ్ళు చాలా హ్యాపీ అనిపించింది. సో తర్వాత ఏంటంటే లంచ్ అయిపోయింది. లంచ్ చేసేసి ఇంకా ఆల్మోస్ట్ ఒక 3:30 ఆర్ 4:30 అయింది అప్రాక్స్గా. అప్పుడు మనకి ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి అసలు బస్సెస్ కానీ, కార్స్ కానీ, ట్రైన్స్ కానీ ఏవి కూడా అస్సలు ఖాళీ లేవు. అన్నీ కూడా ఏంటంటే ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో లాస్ట్కి ఏదో ఒక బస్లో ఒక 2 వేకెన్సీస్ ఉంటే
సారీ 2 సీట్స్ ఉంటే బుక్ చేసుకున్నామన్నమాట. అప్పటికప్పుడు బుక్ చేసుకొని ఇంకా వైజాగ్ బయలుదేరిపోయాము. భోగి రోజే బయలుదేరిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. నేను ఇక్కడ కొన్ని డేస్ ఉన్నాను. మా హస్బెండ్ వర్క్ ఉండి వెళ్ళిపోయారనమాట. భోగి, సంక్రాంతి, కనుమకి ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారు. రిమైనింగ్ డేస్ వెళ్ళిపోయారనమాట. హాలిడేస్ అయితే ఇవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సంక్రాంతి మనకి ఏంటంటే విలేజ్లో జరిగినంత ఇప్పుడు సిటీలో పెట్టట్లేదు ఎక్కడా కూడాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఏవో ఎగ్జిబిషన్స్ దగ్గర లేకపోతే ఏవో మాల్స్ దగ్గర బయట సంక్రాంతి కన్నా భోగి కన్నా బాగా డెకరేషన్ చేస్తున్నారు. సో మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు, ఏంటేం చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఇక్కడ మేము వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతికి ఏం చేయాలో తెలియక మార్నింగే మేము ఇక్కడ మనకి సిఎంఆర్ సెంటర్ ఉంటుంది మద్దిలపాలెంలో, అక్కడికి వెళ్ళామన్నమాట. మీరు చూసినట్టయితే బయట సంక్రాంతి మొత్తం అంతా నీట్గా డెకరేషన్ అనేది చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ వెయిట్ చెకప్ అనేది చేయించుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ ఒక 10 months అయింది. నేను ఎంత వెయిట్ ఉన్నాను, నా బీపీ ఎంత ఉంది, సో ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ మీరు చూసినట్టయితే నా వెయిట్ అనేది నా మెన్షన్ చేసి ఉన్నది. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. సో చూసారు కదా, నేను ఎప్పటి నుంచో ఫిట్నెస్ వాచ్ అనేది తీసుకుందామని చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఆఫర్స్ లేకపోవడం వల్ల, లేకపోతే నాకు కుదరకపోవడం వల్ల అసలు అవ్వట్లేదు. సో ఎలాగ వైజాగ్ వచ్చాం కదా, ఇక్కడ మనకి ఏంటంటే జగదాంబ దగ్గర ఫాస్టాగ్ అండ్ టైటాన్లో 40% ఆఫ్ అనేది పెట్టారనమాట వాచెస్ మీద. సో వాచెస్ మీదే కాదు, సో అన్ని రకాల మీద సన్ గ్లాసెస్ మీద పెట్టినట్టున్నారు. సో నేను చూడలేదు, మోస్ట్లీ వాచెస్ మీద అయితే పెట్టారు 40% ఆఫ్. నాది అది 3600 3800ది 2400 2300కి వచ్చింది 40% ఆఫ్లోని. చాలా బాగుందన్నమాట. మరీ బేసిక్ కాదు, మరీ అడ్వాన్స్డ్ కాదు, సో మీడియం రేంజ్లో ఉన్నది తీసుకున్నాను అనమాట. సో ఎలాగ వాచ్ తీసుకుంటే సో పక్కగా కొంచెం డైట్ కానీ లేకపోతే కొంచెం వాకింగ్ కానీ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఫెస్టివల్కి బాగుంది కదా అని చెప్పేసి ఇంకా అలాగో ఆఫర్ ఉందని కదా అని తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేమిద్దరం ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చాము మార్నింగ్ నుంచి. మా బుడ్డిగాడిని అస్సలు తీసుకొని రాలేదు. సో వాడిని తీసుకొని వస్తే వాడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. బట్ ఏంటంటే మాకు ఇద్దరికి టైం స్పెండ్ చేసినట్టు ఉండదు. సో ఎలాగా వాడితో ఉన్నప్పుడు వాడితో టైం స్పెండ్ చేస్తాం కదా, సో ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా సరే వాడిని వాళ్ళ దగ్గర వదిలేసి మేము కొంచెం మాకంటూ ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ ఈవినింగ్ బీచ్ కని వచ్చాము. యాక్చువల్గా బీచ్ కని వస్తే మనకి ఇక్కడ రీసెంట్గా ఎన్ని మంత్స్ నుంచి పెడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇది మనకి హిప్ హాప్ సిటీ డెస్టినేషన్స్ అని చెప్పేసి ఒక బస్ అనేది పెట్టారనమాట. మనకి ఇది దగ్గర ఒక 20 డెస్టినేషన్స్ అనుకుంటా చూపిస్తుంది. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఆర్కే బీచ్, ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి మనకి తొట్లకొండ అనమాట. దగ్గర ఒక 2 hours జర్నీ అనేది ఉంటుంది. మనకి కిందన కన్నా పైన కూర్చుంటే మనకి ఆ బీచ్ వ్యూ అనేది బాగా ఎంజాయ్ చేస్తాము. మేమైతే మా బేబీని చాలా మిస్ అయ్యాము, ఎందుకంటే వాడికి నేచర్ అన్నా సరే ఇలాగ బయటికి తిరగడం ట్రావెలింగ్ అన్నా సరే వాడికి చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే ఏంటంటే వింటర్ కదా, మళ్ళీ చిన్నవాడు దగ్గు జలుబు చేసేస్తుందని చెప్పేసి ఇంకా తీసుకొని రాలేదు, ఇంటి దగ్గరే వదిలేసాము. మాకు దగ్గర ఒక 5:30 or 5కి మేము స్టార్ట్ అయ్యాము. 7:30 7 hour ట్రాఫిక్ ఉండడం వల్ల మనకి తెలిసిందే కదా, ఆర్కే బీచ్ దగ్గర ట్రాఫిక్ ఉండడం వల్ల
కొంచెం అటు ఇటు హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట. అడల్ట్‌కి ఏంటంటే 263 ఛార్జ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్‌కి ఏంటంటే 105 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారనమాట. సో, వర్త్ అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఎవరైనా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకున్నా, లేకపోతే ఏంటి అంటే కంపెనీ నుంచి కానీ, ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే ఏదైనా వర్క్ నుంచి స్ట్రెస్ అయ్యి కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే డెఫినెట్‌గా నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది. చాలా రిలాక్సింగ్‌గా కూడా ఉంటుంది. అన్ని ప్లేసెస్ కూడా కొన్ని కొన్ని మనకి కవర్ చేస్తారనమాట. నైట్ వ్యూ అయితే బీచ్‌ది చాలా బాగా కనిపిస్తాయి లైటింగ్స్ అవన్నీ కూడా. ఒకసారి మీరు ట్రై చేయకపోతే డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, అదండి మా భోగి అండ్ సంక్రాంతి అనేది అలా గడిచింది. సో, 2 కూడా ఏంటంటే ఒకే వ్లాగ్‌లో నేను పెట్టేశాను. మళ్ళీ ఒక మంచి మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తాను. సో, స్కిప్ చేయకుండా నా వ్లాగ్స్ చూస్తారని అనుకుంటున్నాను. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ అనేది కిందన కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. సో, లేట్ అయింది, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్